మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పొంగునూరు నుంచి బెంగళూరు వెళ్లే మార్గం సినిమాత్మని గుడి నుంచి కత్తార్లపల్లికి వెళ్లే మార్గంలో గుంతలమయమైన నేపథ్యం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు ఇక్కడ వినూత్నంగా నిరసనలు తెలియజేశారు. రోడ్డు పైన గుంతలమయంగా ఉన్నటువంటి గుంతల్లో వారు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి వారి మాటల్లోనే విందాం పదండి. ఈరోజు ఈ పుంగనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రోజు వేల మంది పుంగనూరు నియోజకవర్గం నుండి ప్రతినిత్యం బెంగళూరుకి ప్రయాణాలు చేస్తుంటారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి బోయకొండకు విపరీతంగా వేల మంది జనాలు ఇక్కడికి వస్తుంటారు. అటువంటి ముఖ్యమైన రహదారిలో ఈ విధంగా కనీసం ఒక్కొక్క గోతిలో ఒక్కొక్క లారీ బస్సులు సరిపోయే విధంగా అదే విధంగా విపరీతమైన ప్రమాదాలకి గురి కాబడుతోంది. కనీసం టూ వీలర్స్ ఏ ఒక్క టూ వీలర్ కూడా ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ ప్రకారంగా ఈ మాదిరిగా రోడ్లు గుంతలు పడిపోతే కనీసం ప్రమాదాలకు గురవుతా అంటే కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మ బంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పూడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది. కనీసం 16 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు. ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు. ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అతను ఏ రోజైనా ఈ రూట్ లో కనీసం బెంగళూరుకి వెళ్ళాడో లేదో కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంతో మీరు దగ్గరుండి పని చేపిస్తారా, లేదు కూటమి నాయకులు ఏమైనా నిద్ర లేచి ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి చెప్పి ఇక్కడున్న ప్రజల కష్టాలు తీరుస్తారో లేదో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకు ప్రాణహాని కలిగించేటువంటి ఈ రోడ్లను మరమ్మతులు వేసి శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడితే తూతు మంత్రంగా కావాలనే ఉద్దేశపూర్వకంగా మేమేదో ఇక్కడ చేస్తున్నాం అనేటువంటి ఒక బురద చూపించడానికే ఈ రోజు రెవెన్యూ అధికారులు ఈ విధంగా మళ్ళంక ఒక జేసీబీని పంపించి ఇక్కడ సుమారుగా ఇది ఇక్కడి నుంచి ఏమనిపిస్తుందంటే ఒక సొరంగం లాగా అమరావతికి దారుందేమో అనిపించే విధంగా ఈ గుంటలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ప్రయాణించాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. అయ్యా మీకు ఇక్కడ పొంగునూరు సమస్యలు పట్టవా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మీకున్నటువంటి లోపాయకర చీకటి ఒప్పందాలను ఇప్పటికైనా మానుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆలోచించండి. పొంగునూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్య పరిష్కారం కోసం ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. మనం ప్రజలందరం ఆలోచిద్దాం. ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి విద్యార్థులు, ముసలివారు, చాలా మంది ప్రయాణికులు, బోయకొండ గుడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు రెండింటినీ గద్దెదించాలా? మన సమస్యలు బాగుపడాలంటే మనం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలా. ఇలాంటి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా, రైతులకు సమస్య వచ్చినా, విద్యార్థులకు సమస్య వచ్చినా, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి భారత చైతన్య యువజన పార్టీకి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత త్వరలో ఇక్కడ ఉన్నటువంటి రహదారుల్లో ఉన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగించకపోతే మేము రాబో రోజుల్లో తీవ్రమైనటువంటి ఉద్యమానికి పిలుపునిస్తాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపైన చర్యలు చేపట్టి ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలి, ప్రాణహాని నుండి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోడ్ లోనే ఇలాంటి ఎన్నో సమస్యలు ఇది ఉన్నా కూడా కానీ ఇదేదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఫారెస్ట్ లో ఉన్నటువంటి రోడ్ అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అయ్యా గుర్తుంచుకోండి, ఇది మెయిన్ ముఖ్య రహదారి ఇదే. మీరు ఈ రోడ్ లో పారాడితే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మీరే కొత్తగా రాలేదు, ఏదో సంవత్సరం నుంచి మీరు పరిపాలన చేయట్లేదు. గత 4 టర్ములుగా మీరు ఇక్కడే ఉన్నారు. ఎంపీ గారు 3 టర్ములుగా ఇక్కడే ఉన్నారు. మీకు ఇవన్నీ కనపడట్లేదా? ఇక్కడ లోకల్ ఉన్నట్టు ఓట్లే కావాలి, ఇక్కడ మాకు రహదారులు అవసరం లేదా? మీరు ఎలాగూ ఇక్కడ పరిశ్రమలు తీసుకురారు, మాకు ఎక్కడ ఉపాధి కల్పించడం లేదు. కనీసం రహదారులను వేయండి అయ్యా. కొద్దిగా
మేము పారాడడానికి మా ఆరోగ్యమన్న భాగం పెట్టుకుంటాం. అలాగే కూటమి ప్రభుత్వం 16 నెలలు కావస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మేము రహదారులు బాగా వేసేసాం. ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా సీసీ రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు. చూడండి, కూటమి ప్రభుత్వంతో కూడా స్పందించి ఇక్కడున్న మెయిన్ లోకల్ నాయకులు మీ మెయిన్ నాయకులకి ఇవన్నీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవంతా ఇక్కడ చూసి ఇక్కడ లోకల్ ప్రజలంతా వచ్చి మా అధినాయకులు రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వచ్చి బీసీవై పార్టీ అధినాయకులు రామచంద్ర యాదవ్ గారికి వచ్చి మొరపెట్టుకుంటే మా అధ్యక్షుల ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడికి వచ్చి ఇప్పటికన్నా మీకు సేమ్ అవ్వాలని చెప్పి వరి నాటిన ఆడుతున్నాం.